హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరితో సరదాగా. తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, కోడి పందాలు, హరిదాసు కీర్తనలు మొదలైనవి మనకు గుర్తుకు వస్తాయి. ధనుర్మాసం అంతా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి వాటిలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచుతారు. ఈ గొబ్బెమ్మలకు పసుపు కుంకం అద్ది గుమ్మడి, బంతి మొదలైన రకరకాల పూలతో అలంకరిస్తారు. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాత యొక్క పేడను ఎంతో పవిత్రంగా భావిస్తారు. గొబ్బెమ్మలను సాక్షాత్తు మహాలక్ష్మీదేవికి, గౌరీదేవికి మరియు గోదాదేవికి ప్రతిరూపాలుగా భావిస్తారు. గొబ్బెమ్మలను గోపికలుగా, పసుపు కుంకుమ పూలను సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా పెద్ద గొబ్బెమ్మను గౌరీదేవి లేదా గోదాదేవిగా భావించి పూజిస్తారు. సాధారణంగా గొబ్బెమ్మలను పెళ్లికాని అమ్మాయిలు తయారు చేసి అలంకరిస్తారు. అలా చేస్తే త్వరగా పెళ్ళి అవుతుందని, అలాగే మంచి భర్త వస్తారు అని విశ్వసిస్తారు. సుమంగలిగా ఉంటారు అని నమ్మకం. పండుగ ముగిసిన తరువాత ఈ ఎండిన గొబ్బెమ్మలను భోగి మంటలలో వేస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ ధనుర్మాసం మొత్తం రంగవల్లులలో ఉంచిన గొబ్బెమ్మలను తీసి ఎండబెట్టి వాటిని రథసప్తమి రోజున పొయ్యిలో ఇంధనంగా వాడి సూర్యభగవానునికి నైవేద్యం చేసి సమర్పిస్తారు. సంక్రాంతి పండుగలో గొబ్బెమ్మలు సాంప్రదాయానికి మాత్రమే కాకుండా ప్రకృతి ఆరాధనకు మరియు ఆరోగ్యానికి కూడా చిహ్నంగా నిలుస్తాయి. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.